మీసాలకి సంపంగి నూనె రాసుకోవడం తప్పేం కాదు, కానీ మింగడానికి మెతుకు లేకుండా మీసాలకు సంపంగి నూనె రాసుకోవడం తప్పు, అవునా కదా? ఇవి నేను చెప్పినవి కాదు, స్వయంగా సిబిఎన్ గారు అండ్ కో టమ్కి వేసినవి కదా. ఏపీ శ్రీలంక అయిపోయింది, స్టేట్ లో డబ్బులు లేవు, కంపెనీస్ అన్ని ఆంధ్రాని వదిలేసి వెళ్ళిపోతున్నాయి, ఏపీ బ్రాండ్ దెబ్బతినింది, ఇండస్ట్రియల్ గ్రోత్ లేదు అని అన్నారు కదా. మరి పవర్ లోకి వచ్చాక సడన్ గా ఈ ఈవెంట్స్ అని, షోలని, ఈ డాన్స్లన్నీ ఎలాగ వేయగలుగుతున్నారు? ఎలాగో తెలుసా? మన స్టేట్ జగన్ గారి టైంలో సిబిఎన్ గారు టమ్కి వేసినట్టు లేదు కాబట్టి. ఇది నేను చెప్తుంది కాదు, స్వయంగా ఆర్బీఐ లేటెస్ట్ గా పబ్లిష్ చేసిన డేటా చూడండి. సౌత్ ఇండియాలో ఏపీ జగన్ గారి టైంలో నంబర్ 1 గా నిలబడింది. ఎందులో? ఇండస్ట్రియల్ గ్రోత్ లో. ఏది? ఇండస్ట్రీస్ అన్ని ఆంధ్ర వదిలేసి పారిపోతున్నాయి అని టమ్కి వేశారు కదా. చూడండి, ఇండస్ట్రీ జీవీఏ గ్రూ అట్ క్యాగర్ ఆఫ్ 11.14%. నెక్స్ట్, సౌత్ ఇండియాలో ఏపీ జగన్ గారి టైంలో నంబర్ 1 గా నిలబడింది. ఎందులో? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ లో. ఏది? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇవన్నీ ఆంధ్ర వదిలేసి వెళ్ళిపోయాయి అని చెప్పి టమ్కి వేశారు కదా. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ జీవీఏ గ్రూ అట్ క్యాగర్ ఆఫ్ 11.12%. సిబిఎన్ గారు అండ్ ఆయన ఫేక్ ఫ్యాక్టరీస్ వేసిన టమ్కి క్వైట్ ఆపోజిట్ గా ఎలా ఉందో జగన్ గారి టైంలో, ఇవన్నీ జగన్ గారి టైంలో ఇలా ఉందని పరిస్థితి ఎంతమంది తెలుసు చెప్పండి. సో ద పాయింట్ ఇస్, ఇలాగ చేసి వెళ్ళారు కాబట్టి స్టేట్ ఫండమెంటల్స్ ఇంటాక్ట్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి వేల కోట్ల అప్పులు మన స్టేట్ ని చూసి ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి సిబిఎన్ గారు ఈ షోలు, ఈవెంట్స్, ఈ జల్సాలు, ఈ డాన్స్ లేగలుగుతున్నారు. కానీ సిబిఎన్ గారు వేసిన టమ్కి ఏంటి? ఇన్ఫాక్ట్ సిబిఎన్ గారు ఏం చేయాలో తెలుసా? ఆయన కండక్ట్ చేసే ఈ షోలు, ఈవెంట్స్, ఈ జల్సాలు అన్నిటి దగ్గర జగన్ గారి ఫోటో పెట్టాలి.